ప్రభువునందు అత్యంత ప్రియమైన దేవుని ప్రజలకు మన ప్రభువును మన రక్షకుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేసుకుంటున్నాను. దేవుడిచ్చిన మహాకృపను బట్టి ఆయన నామంలో ఆయన వాక్యాన్ని ధ్యానించుకుంటున్నాం ప్రతిదినం. ఒక కుటుంబంలో యజమానిని బట్టి ఆ కుటుంబం సంతోషంగా ఉంటుందా లేదా బాధల్లో ఉంటుందా చెప్పగలం. ఆ కుటుంబ యజమాని మంచివాడైతే ఆ కుటుంబం చాలా సంతోషంగా ఉంటుంది, ఆ కుటుంబానికి ఏ కొదువ ఉండదు. అలాగే బైబిల్ లేఖనాల్లో మనం పరిశీలించినట్లయితే కీర్తనలు 23వ అధ్యాయము 1వ వచనం, యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు. దేవుని నామానికి స్తోత్రం. ఇక్కడ కీర్తనాకారుడైన దావీదు అంటున్నాడు, యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు. ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్, ఐ షల్ నాట్ వాంట్. ఇక్కడ దావీదు మహారాజా ఉన్నప్పటికీ కూడా దేవుని మీద ఆధారపడుతున్నాడు. దావీదు మహారాజా ఉన్నప్పటికీ కూడా దేవుని యందు నమ్మిక ఉంచాడు. భూలోకంలో మనము ఎవరి మీద నమ్మకం ఉంచుకున్నా ఏదో ఒక సమయంలో కష్టాలు పాలవుతాం. అది మన సొంత తల్లిదండ్రులు కావచ్చు, మన బంధుమిత్రులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. మనం లోకానుసారముగా లోకంలో ఉన్న వారి మీద మనం నమ్మకం ఉంచుకుంటే మనం ఏదో రకంగా కష్టాల పాలవుతాం. కానీ దేవుడి మీద నమ్మకం ఉంచుకుంటే మనము చాలా సంతోషంగా ఉంటాం. అయితే దావీదు మహారాజా అయినప్పటికీ కూడా ఆయన తల్లిదండ్రుల మీద ఆధారపడలేదు, ఆయన బంధుమిత్రుల మీద ఆధారపడలేదు, ఆ రాజ్యంలో ఉన్న జ్ఞానవంతుల మీద ఆధారపడలేదు, ఎవరి మీద ఆధారపడలేదు, కానీ దేవుని మీద ఆధారపడుతున్నాడు. యెహోవా నా కాపరి. ఆయనకి డబ్బు లేదనా, ఆయనకి ధనము లేదనా, ఆయనకి ఏమీ లేదనా, ఆయనకు అన్నీ ఉన్నా, రాజ్యములన్నీ ఉన్నా దేవుని మీద ఆధారపడుతున్నాడు. యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు. మనము ఇక్కడ చూసుకున్నట్లయితే డబ్బు ధనమే కాదండి, ప్రతిదీ కూడా మనకు శాంతి కావాలన్నా, సుఖము కావాలన్నా, మన దుఃఖాల నుంచి విడుదల కావాలన్నా, ప్రతి రకమైన శోధన నుంచి విడుదల కావాలన్నా దేవుడు మన కాపరిని మనం గుర్తెరగాలి. దేవుడు మన కాపరిని మనం గుర్తెరిగినట్లయితే మనకేలేమి కలగదండి. బైబిల్లో చూసుకున్నట్లయితే సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొననేమో కానీ నన్ను నమ్ముకున్నవాడు ఎన్నడూ ఆకలిగొన్నాడు. సింహపు పిల్లలు ఆకలిగా ఉంటాయి, గొప్పవారి బిడ్డలు ఆకలిగా ఉంటారు, డబ్బున్నవారి బిడ్డలు యాచకులుగా తయారవుతారు. కానీ దేవుని నమ్ముకున్నవారు ఎన్నడూ ఒకరి చేయి చాపరండి. మనము శారీరకంగా కావచ్చు, ఆత్మీయంగా కావచ్చు, ఏ రకంగా దేవుడు మన కాపరైనప్పుడు ఆయన మనల్ని రక్షిస్తాడు, మనల్ని బలపరుస్తాడు, మనల్ని స్థిరపరుస్తాడు. కాబట్టి దేవుని మీద ఆధారపడితే మనకి ఏ కొదువ ఉండదు. లోకంలో ఎవరి మీద ఆధారపడినా నీకు కొదువు కావచ్చు, దేవుని మీద ఆధారపడితే నీకు అన్నడే కొదువ ఉండదు. ఆయన సమస్తము ఎరిగిన దేవుడు, ఆయన సమస్తాన్ని చూసుకోగల దేవుడు. నువ్వు దేవుని మీద ఆధారపడితే నువ్వు గొప్ప కార్యాలు చూస్తావు నీ జీవితంలో. కాబట్టి ఈ యొక్క వాగ్దానం మన జీవితంలో ఫలించలాగిన చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, దయగలిగిన తండ్రి, నీకే వేలాది వందనాలు, నీకే కోట్ల కొలది స్తోత్రాలు. గొప్ప దేవుడు, శక్తివంతుడు, బలవంతుడు అయ్యా, మమ్మల్ని ప్రతి శోధన నుంచి, ప్రతి వేదన నుంచి మమ్మల్ని రక్షిస్తున్న దేవుడు అయ్యా. యేసయ్యా, నీవు తప్ప దేవ తండ్రి పరిశుద్ధుడా అయ్యా, మాకు ఈ లోకంలో ఆదరించేవారు లేరయ్యా దేవ తండ్రి పరిశుద్ధుడా, మమ్మల్ని ఆదుకుంటున్న దేవుడు అయ్యా. అవునయ్యా, నువ్వు మా కాపరవై ఉన్నప్పుడు దేవ తండ్రి మాకే కొదువ ఉండదయ్యా, మాకే ఒక బాధ ఉండదయ్యా దేవ తండ్రి అయ్యా. సమస్తాన్ని దేవ నీ మీద మోపేవారిగా ఉంచండి అయ్యా. నీకే స్తుతులు స్తోత్రాలు. ఇదిగో ఈ యొక్క మాటలు వింటున్న ప్రతి ఒక్కరి పైన నీ యొక్క అభిషేకము దేవా తండ్రి వాళ్ళపై నుంచి మనం కోరుచున్నాను తండ్రి అయ్యా. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరి పైన అయ్యా నీ యొక్క ఆత్మను ఉంచి దేవ తండ్రి, నీ ఆత్మ తాకిడి వాళ్ళపైన ఉంచమని దేవ తండ్రి అయ్యా. నువ్వు గొప్ప కార్యము వాళ్ళ జీవితంలో చేస్తారని దేవ తండ్రి. ఏ కొదువ దేవ తండ్రి వాళ్ళకి ఏ లేమి ఏలుబడి చేయకుండా, ఏదైనా లేమి చేత వాళ్ళు బాధపడితే దేవ తండ్రి అయ్యా, తక్షణమే ఆ లేమి నుంచి విడుదల కలుగును గాక అని మేము ప్రార్థన చేస్తున్నాం అయ్యా. ఇదిగో నా ప్రార్థన నీ యొక్క పాదాల చెంతకు చేర్చుకుంటారని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవుని నామమున స్తోత్రం. గాడ్ బ్లెస్ యు ఆల్.